పెద్ది సినిమా పుష్ప సినిమాని ఢీ కొడుతుందా లేదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఢీ కొట్టే అవకాశమే ఉంది. అల్లు అర్జున్ ఇంకా ఓవర్ బిల్డప్లు ఇచ్చుకొని తిరిగేదానికి అవకాశం ఉండదు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత. పుష్ప 2 గురించి కూడా మాట్లాడడం లేదు. నేను కేవలం పుష్ప సినిమా గురించినే మాట్లాడుతున్నా. పుష్ప సినిమా హిట్ అవ్వగానే పాపం చిరంజీవి గారిని కానీ ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళని కానీ సోషల్ మీడియా తరఫున దారుణంగా అవమానిస్తున్నాడు. తనేదో సొంతంగా ఎదిగినట్లు, తనేదో కష్టపడి పైకొచ్చినట్లు బిల్డప్లు ఇచ్చుకుంటూ ఉన్నాడు. మాకు తెలియదా తను ఎలా ఎదిగాడో? గంగోత్రి సినిమా టైంలో అతనికి ఉన్నదంతా మెగా ఫ్యామిలీ వాళ్ళే. మెగాస్టార్ అభిమానులే గంగోత్రి సినిమాలో అతన్ని పైకి తెచ్చారు. లేదంటే గంగోత్రి సినిమా నాకు తెలిసి ఒక వారం రోజులు కూడా ఏ థియేటర్లో ఆడేది కాదు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గనక కాకపోతే ఈ ఫేస్కి ఎక్కడ వారం రోజులు అంటే ఒక్కరోజు కూడా ఆడేది కాదు. అలా ఇతని జీవితాన్ని నిలబెట్టింది ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవినే. ఎంత అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడో ఆ విషయాలపైన. ఇంకా అదే విధంగా తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే. బాలకృష్ణ అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఏమంటే ఈ అల్లు అర్జున్ అంత చెత్తగా మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ కొంచెం తక్కువ మాట్లాడతాడు. బాలకృష్ణ ఏం తిట్టడు, ఎవరిని ఏం మాట్లాడు. ఇటువంటి ఈ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రికార్డులు బద్దలు కావాలి, అయ్యేలాగే కనిపిస్తోంది. అప్పుడు ఇతనికి కూడా కొంచెం బుద్ధి వస్తుంది. పుష్ప 1 పుష్ప 2 రెండూ కలిపినా వీళ్ళు సాధించిండేది 2100 కోట్లు. అదొక్క సినిమానే కొట్టేలాగా కనపడుతోంది. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు నేను. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి ఎంత కావాలంటే అంత ధరలు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేశారు. 1500, 2000 రూపాయలు కూడా అమ్మారు టికెట్లు. అంత భారీగా అమ్మారు టికెట్లు. కాబట్టి అతను ఏదో సాధించాడు. కానీ ఈ పెద్ద సినిమాకి నాకు తెలిసి తెలంగాణలో టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారో లేదో తెలీదు. ఆంధ్రాలో ఇచ్చినా కూడాను ఒక 700, 800 పెంచుకునే అవకాశం ఇస్తారు. అయినా ఈ తక్కువ ధరలతో కూడా ఆ పుష్ప రికార్డులు 2 పార్టులు కలిపిన 2100 కోట్లు దానిని ఖచ్చితంగా ఢీకొట్టేలాగే కనిపిస్తోంది. ఇంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను పుష్ప 2లో ఒకే ఒక రొటీన్ స్టోరీ. గంధపు చెక్కల స్మగ్లర్ ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తాడు. తన భార్యకు ఫోటో ఇవ్వమని అడిగితే సెల్ఫీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకోడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రిని దించి ఇంకొక ముఖ్యమంత్రిని పెడతాడు. ఈ రొటీన్ స్టోరీ మీదే సినిమా 75% నడిచింది. ఇంకా మిగతా 25%లో మాత్రమే చిన్నాన్న కూతురు స్టోరీ తీసుకొచ్చారు. తన కూతురుని తీసుకెళ్తారు. ఇతను చిన్నాన్న కాబట్టి ఆ అమ్మాయిని కాపాడుతాడు. అక్కడ సినిమా హైక్లో పీక్ లేసింది. ఇది ఆ సినిమా స్టోరీ. కానీ పెద్ద విషయానికి వస్తే చాలా లేయర్స్ కనపడుతూ ఉన్నాయి. ప్రతి లేయర్లోనూ అద్భుతంగానే వచ్చింది. అక్కడ రత్నవేల్ కెమెరామ్యాన్, అతనికి మనం ఒకసారి హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి లేయర్లోనూ బాగానే చూపించాడు ఆ రత్నవేల్. అసలు సూపర్ అనుకోవచ్చు. మ్యూజిక్ కూడాను బాగానే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించుకుంటోంది. కానీ పాటలకు మాత్రం బాగానే ఇచ్చాడు రెహమాన్. మరి ముఖ్యంగా ఇంకొక విషయం మనం మాట్లాడాలి అంటే, మనం దంగల్ సినిమా చూసాం, అమీర్ ఖాన్ సినిమా లగాన్ సినిమా చూసాం. ఇంకా అశ్విని అశ్వినో ఏదో ఒక సినిమా 30-40 సంవత్సరాల క్రితం వచ్చింది. అది రన్నర్కు సంబంధించిన సినిమా, అది చూసాం. ఈ 3 సినిమాలు కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది పెద్ది. నాకు తెలిసి సల్మాన్ ఖాన్ కూడాను నటించాడు ఒక కుస్తీ సినిమా, అది కూడాను బాగానే హిట్ అయింది. ఇంకొక విషయం కూడా నాకు వచ్చిన న్యూస్ ఏమిటి అంటే, ఒక ఫైట్లో ఏకంగా 500 మంది ఉండారంట. అంటే 500 మందిని రామ్ చరణ్ కొడతాడా లేకుంటే వాళ్ళు ఏమైనా ఆడియన్సా? ఇది తెలియాలి మనకు. 500 మంది ఫైటర్సేనా లేకపోతే ఆడియన్సా అని. 500 మంది ఫైటర్స్ అని న్యూస్ అయితే వచ్చింది.
పెద్ద సినిమా గురించి ప్రతిదీ హైలైట్ అవుతూనే ఉంది. నాకు తెలిసి ఎక్కడ చూసినా హైలైట్ అవుతూనే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు తెలుగులో హైప్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ముగ్గురు కనపడుతున్నారు నాకు ఈ సంవత్సరం సినిమాలు వచ్చే వాళ్ళలో. ఒకటి ఈ రామ్ చరణ్, 2 జూనియర్ ఎన్టీఆర్. రేపు సంవత్సరం ఓకే పక్కన పెట్టేద్దాం, ఇద్దరే అనుకుందాం. ఒకటి ఇతను, రెండోది బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ NBK 111 కూడాను అంతే. బాలకృష్ణ స్థాయికి 500 కోట్లు కొడితే సూపర్ డూపర్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే అతని సినిమాలు ఏవి ఇంతవరకు 200 కోట్ల మార్కు కూడా దాటలేదు. అటువంటి హీరో 500 కోట్లు కొట్టాడు అంటే 1కి 10 రెట్లు లాభాలు, 1కి 10 రెట్లు విజయం సాధించినట్లే. NBK 111తో కొడతాడు అనిపిస్తోంది నాకు. ఇప్పుడు పెద్ద విషయానికి వస్తాం. పెద్ద కూడా అంతే. జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించినటువంటి RRR సినిమా 1200 కోట్ల దగ్గర ఆగింది. ఈ సినిమా ఇతను 2000 ఇంకా 2500 కోట్లు కొట్టాడు అంటే 1 to డబల్ కొట్టినట్లే. ఇతను కూడా విజయం సాధించినట్లే. సాధిస్తాడు అన్నది ప్రతి ఒక్క చోట కనిపిస్తోంది. మన దగ్గర ఇంకా దాచిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవేమైనా గమనించారా? జగపతి బాబు స్టార్టింగ్లో వచ్చి రైలాపండి అంటాడు. వెనక భాగం ఇంకానే చూపించారు జగపతి బాబుని, ఫ్రంట్ యాంగిల్ చూపిలే. అసలు జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి అన్నది మనకు పూర్తిగా చూపిలే. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా ఒకే ఒక్క డైలాగ్తో ముగించేశారు. ఆడడం కాదు బతకడం కావాలి అని, అది కూడా అక్కడికి ముగించేశారు. అతని క్యారెక్టర్ ఏమిటి? ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇవన్నీ దాచారు. ఇంకా దాచిన విషయాలు సినిమాలో చాలా ఉన్నాయి. ఈ సినిమా కూడాను 3 గంటలు దాటింది అంటున్నారు. రన్ టైం కొన్ని దేశాలలో అడ్వాన్స్ బుకింగ్లో ఆల్రెడీ కనపడుతోంది. ఇది కూడాను ఏదో 2 గంటల 20 నిమిషాల సినిమా కాదు, పెద్ద సినిమానే. ఏ విధంగా చూసినా పెద్ద రికార్డ్స్ ఈ పుష్ప 2 రికార్డ్స్ని ఖచ్చితంగా ఢీకొడుతుంది. నేను ఇంకా చెప్తున్నా కదా మీకు, పుష్ప 1 పుష్ప 2 కలిపిన 2100 కోట్లేమో, దాన్ని కూడా దులిపేస్తుంది అనిపిస్తుంది. దులిపేయాలి. అప్పుడన్నా అల్లు అర్జున్కి కాస్త అహంకారం తగ్గి మెగా ఫ్యాన్స్ కూడా నా సినిమా చూడండి అని అంటాడేమో. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి వల్ల పైకి వచ్చాడు అతను. వీళ్ళందరూ అంతే. ప్రభాస్ కూడాను రెబల్ స్టార్ కృష్ణంరాజ్ అభిమానులే, మహేష్ బాబుకి కృష్ణ అభిమానులే, జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణ అభిమానులే, కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ అభిమానులే. ఎలా ఆలోచించినా నాకు పెద్ద సినిమా కొడుతుందని అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.